చూడండి మనకి ఇప్పుడు కోడలు ఎన్ని చూసారా. మనకి ఏమైందంటే మరి ఒకటి నిన్న నేను బయటికి వదలలేదండి, దానికి ఏమైందో మరి ఏమో నాకు తెలియలేదు. అగో ఇప్పుడు కదిలింది కదా, లేసింది కదా, సేమ్ అలాంటి కోడియే. మార్నింగ్ నేను చూసేటాలకైతే మొత్తం ఇదైపోయి కనబడింది. దాన్ని కూడా తీసుకెళ్ళి కింద పాత పెట్టడం జరిగింది. అది మేబీ ఇవన్నీ తొక్కేసాయి అనుకుంటా నాకు తెలిసి. అసలు చాలా యాక్టివ్గా ఉంటాయి, అసలు ఎలా అయిందో తెలియదు నాకు. నేను నిన్న నైట్ కూడా చూడలేదు వాటిని, సరిగ్గా చూడకపోవడం వలనో మరి నిన్న బయటికి తీయడం పోవడం వలనో అది యాక్టివ్గా లేదని చెప్పేసి నేను గమనించలేదు. తీసినంటే చూస్తుండే, తీయకపోవడం వల్ల ఒకటైతే చనిపోయింది. ఇప్పుడు 6 వెలిగాయి మనకి. చూడండి నేను బయట కడిగాను, కనిపిస్తుంది మీకు, వాటర్ ఉన్నాయి. బయట కడగడం వలన మరి ఏంటో ఇవన్నీ ఇంట్లోకి వచ్చి ఇలా స్టే చేస్తాయి. మంచి ఎంత బాగా పడుకున్నాయి కదా అసలు అన్నీ. ఇప్పుడు నేను సౌండ్ చేయకుండా ఉంటే మంచిగా పడుకున్నాయి. నేను వీడియో తీస్తూ మాట్లాడడం వల్లనేమో అవి లేచాయి. మొత్తానికైతే లేచి ఇల్లంతా తిరుగుతున్నాయి. ఆ ఇల్లు బాగా మంచిగా ఊకి తుడిచానండి, అందుకే వీటిని ఇంట్లోకి అలౌ చేయలేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు పడుకుంటున్నాయి కదా, సరే మ్యాట్ మీదనే కదా, మ్యాట్ తీసేయచ్చులే అన్నట్టు ఊరుకున్నాను. కానీ చూడండి మా లక్కీ మాకు లక్కీ లాంటి కోడి ఇలా సాపుకొని ఉన్నాయి. ఫుడ్ పెడదామని తీసాను, పడుకుంటున్నాయి కదా అందుకు డిస్టర్బ్ చేయాలని అని పక్కకు పెట్టేశాను. ఇదిగోండి ఫుడ్ అయితే ఆ బాటిల్లో పోసి పెట్టాను. ఇవి దాదాపు 6-7 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. పావురాలకి దళ్ళకి పిట్టలకి పెట్టవచ్చు ఎండాకాలం వాటర్ అది అని. అయితే ఓనర్ అన్నది అవన్నీ షిట్లు పోతాయి, ఆ షిట్లన్నీ ఎవరు క్లీన్ చేస్తారు, మీకు కావాలంటే బిల్డింగ్ టెర్రస్ పైన వెళ్ళి పెట్టుకొని నువ్వే క్లీన్ చేసుకొని రాదు అని చెప్పేసి అన్నది. అప్పటి నుంచి నేనైతే వాటిని తీయలేదు, అలాగే పెట్టేశాను. ఇప్పుడైతే వీటి కోసం నా కోళ్ళ కోసం అనేది తీసాను. కానీ ఫుడ్ వాటర్ది అయితే మంచిగానే ఉంది, వాటర్ అయితే మంచిగానే అయిపోయిన కొద్దీ వస్తాయి, బాగానే ఉంది. కానీ ఈ కోళ్ళకి ఫుడ్ పెట్టేదే ఎలా తింటుంది అనేది ఒకటి కొంచెం అనిపించింది. యూట్యూబ్లో వేరేది ఒకటి చూశాను, ఫీడింగ్ ఇవ్వడానికి అవి కింద పోయకుండా ఎలా తింటాయని బాటిల్ని కట్ చేసి పెట్టేది చూశాను. ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా, టైం కుదరట్లేదు. ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూసి దాన్ని చేస్తాను. నడవండి, షిట్లు వేస్తారు మీరు షిట్లు వేస్తే నేను క్లీన్ చేయలేను, నడవండి. అసలే మంచిగా నీట్గా ఇల్లు తుడుచుకున్నాను, నడవండి. వీటిని వదిలిపెట్టింది ఆలస్యం అండి, ఇల్లంతా తిరుగుతాయి ఇలాగే. చూడండి అస్సలు ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తూనే ఉంటాయి, అసలు పనులే పాటలేదు వీడికి. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. నా కోళ్ళ విషయంలో ఇప్పుడు ఎండాకాలం వస్తుందండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు ఏమైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. అసలు ఇలాంటి కోడి అండి, సేమ్ ఇలాంటిదే. అంత యాక్టివ్ ఉన్న కోడి ఎలా చనిపోయిందో నాకు అర్థం కాలేదు. నేను ట్రే పెట్టాను కదా, ట్రేకి నేను మార్నింగ్ తీసేటప్పుడైతే కాలు అనేది కొంచెం ఆ ట్రేలో ఇట్లా మనకి గీతలు ఉంటుంది కదా, ట్రేలో ఇరకడం జరిగింది. మేబీ దానికి ఆ కాలు తీసుకొని రాకపోవడం వల్ల ఇవన్నీ ఎక్కి తొక్కి ఇది చేసేయేమో అనుకుంటున్నాను నేనైతే. మొత్తానికైతే నాకు తెలీదు. అది మార్నింగ్ లేచి చూసి ఫస్ట్ ఈరోజు ఎందుకోండి నేను 7 o'clock లేచి ఫస్ట్ కోళ్ళు నిన్న క్లీన్ చేయలేదు, వాసన వస్తున్నాయి అని చెప్పేసి అనుకొని పెట్టాను. మార్నింగ్ లేచి ఫస్ట్ దాన్నే చూశాను కదా, అందుకే నాకు ఈరోజు ఫీలింగ్ అనేది ఎలాగో ఉంది. చూడండి నేనైతే పెట్టేశాను, ఫుడ్ ఎలా తింటాయో చూద్దాం మనం.